నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, నిన్న కర్నూలులో జరిగిన ప్రధానమంత్రి మోడీ గారి భారీ బహిరంగ సభకు సంబంధించి మీరేమంటారు? ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేసి దాదాపు 3,300 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, అంతేకాకుండా ఇతరేతర వాహనాలు కూడా ఏర్పాటు చేసి చాలా భారీగా సభ నిర్వహించారు. కారణం ఏమంటే వారు చెప్పిన కారణము జిఎస్టి విజయాలు అన్నారు. మరి కర్నూలుకి ఏమన్నా జిఎస్టి విజయాలు సపరేట్గా ఏమన్నా చేశారేమో మాకైతే అర్థం కాలేదు. ఇది దేశవ్యాప్తంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్య. మరి దేశంలో ఎక్కడా జరగనట్లుగా నరేంద్ర మోడీని ఆహ్వానించి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ సభను ఎందుకు నిర్వహించారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమైనా మేలు జరిగింది అనేది దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి జిఎస్టి వారు తగ్గింపులు కానీ దాని ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగిందని అంటే అది దేశంలో ఉన్న 140 కోట్ల మందికి జరిగి ఉంటుంది తప్పితే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు జరిగి ఉండదు. లేదంటే అది ఓన్లీ కర్నూలు జిల్లాలో ఉండే వాళ్ళకి మాత్రమే జరిగింది అనుకోవడానికి కూడా అది వీలు లేదు. మరి ఎందుకు ఎక్కడా జరగనట్లుగా ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేస్తా ఉన్నారు? ఆ తర్వాత ఆ సభ ఏర్పాటు చేసుకొని అటు నరేంద్ర మోడీ గారేమో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని ఒకరి తర్వాత ఒకరిని ఆయన పొగుడుతా ఉన్నారు. తర్వాత మైక్ తీసుకొని వీరు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు అందరు కూడా వీరు పదే మోడీ గారిని పొగుడుతా ఉన్నారు. నేను మిమ్మల్ని పొగుడుతాను, మీరు నన్ను పొగడండి అన్నట్లుగా వీళ్ళు పరస్పర అవగాహనతో పొగుడుకుంటున్నారా ఏంటో అర్థం కావడం. పైగా రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉందని ఆయన అంటే దేశమంతా బ్రహ్మాండంగా ముందుకు పోతుందని ఈయన చెప్తా ఉన్నాడు. మరి 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో దేశమంతా ముందుకు పోయిందా లేదా వెనక్కు పోయిందా దానిపైన చర్చ జరగాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఈసడించుకున్నావు, ఆయన గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేశావు, తర్వాత ఈ దేశానికి పట్టిన అరిష్టం అని చెప్పావు. మరి ఇవాళ నీకు జ్ఞానోదయం అయింది అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని 2019 ఎన్నికలప్పుడు ఆయన విపరీతంగా విమర్శించారు. ఇవాళ ఆయన అంటా ఉన్నాడు దేశంలోనే అతి ఉత్తముడైన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన పొగుడుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీని బుట్టలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు నడిపించిన రాజకీయ డ్రామా అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏమిచ్చాడు నువ్వు ఈ రోజు కూడా స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నావు. పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు మీరు. ఈ 16 మాసాల కాలంలో రాష్ట్రానికి దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసి ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది. అందుకే రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతా ఉంది, రాష్ట్రం అంతా కూడా ముందుకు పోతా ఉన్నామని చెప్పి నువ్వు ప్రజల్లో ప్రచారం చేస్తా ఉన్నావు. మరి ఏ అంశంలో ఫలానా అంశంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆయన వనరులు సమకూర్చాడు? ఇవాళ నువ్వు ఏ రాయలసీమలో అయితే కర్నూలులో అయితే మీటింగ్ పెట్టావు, మరి రాయలసీమ జిల్లాల్లో ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఈనాటికి కూడా 11 ఏళ్ల తర్వాత కూడా అతిగతి లేదు. 4 సార్లు శంకుస్థాపన చేశారు. ఇవాళ ఏం చేస్తా ఉన్నావు? జిందాల్ పట్టుకొని వచ్చి జిందాల్కి ఇస్తానంటా ఉన్నావు. అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజ్ ఇచ్చింది లేదు. 3 ఏళ్ల పాటు 50 కోట్లు ఒక జిల్లాకి ఇచ్చి దాన్ని అటకెక్కించారు. దాని గురించి చంద్రబాబు గారు మాట్లాడరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అది కొనసాగుతానే ఉంది, దాని గురించి మాట్లాడవు. కాబట్టి ఏమంటే మీరు ఏం ప్రత్యేకంగా చేశారో చెప్పమంటే దానికి సమాధానం లేదు. అంటే ఇప్పటివరకు మోదీ గారు పలు సందర్భాలలో ఏపీకి వచ్చినప్పటికీ ఏదైనా మాట్లాడతారేమో, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏపీలో, మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ సమస్యగానే ఉండిపోయింది. స్పెషల్ స్టేటస్ అన్నది ఇంకా గుర్తుందా ఎవరికైనా? ఆల్మోస్ట్ ప్రజలు కూడా మర్చిపోతున్నారు. ఎవరో కొంతమంది గుర్తు చేస్తే తప్ప, ఎందుకంటే ఇంకా అది రాదు అని ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుండి ఏం తెచ్చుకుంటున్నారు, పోలవరానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కలిసికట్టుగా ఒక గుంపుగా ఇటువంటి సమస్యల గురించి మాట్లాడతారేమో అని అనుకుంటుంటే
పలు సందర్భాలలో వస్తూ ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇక కొసమెరుపేట అంటే ఈ ముగ్గురు కూటమిగా ఉన్నారు, ఇద్దరు రాజకీయ నేతల గురించి ఒకరిపై ఒకరు పొగడ్తలు ముంచెత్తుతున్నారు, మీరు చూస్తున్నారు, కానీ ఒక్క ప్రశ్న అడగట్లేదు. ఇంకెప్పటికొస్తాయి? అంటే పోలవరం ఎత్తు తగ్గించిన దానిపైన ఇంతవరకు మాట్లాడలే, ఆయనపైన దాన్ని మాట్లాడే పరిస్థితి కూడా నాకు కనపడడంలే. కాబట్టి అమరావతి రాజధాని విషయంలో కూడా వారు అప్పు ఇప్పిస్తా ఉన్నారు, వారు చేసిన సహాయం పెద్దగా లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి గారు, ఇవాళ దానికి సమాధానం చెప్పండి. అంటే ఎవరైతే ఎక్కువ అప్పులు చేస్తారో వాళ్ళే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. దేశవ్యాప్తం గతంలో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయలేదు. ఒక్క నరేంద్ర మోడీ గారు దాదాపు 140 లక్షల కోట్ల రూపాయలు దేశానికి అప్పు చేశారు. ఆయన 11 సంవత్సరాల ఆయన ప్రధానమంత్రిత్వం కాలంలో 140 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 16 నెలల కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పు చేశారు. దానికి వారి దగ్గర సమాధానం లేదు. పైగా మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు ఇంతవరకు తెలియదు. మీరు ఏమైనా పేదరికాన్ని పోగొట్టారా, ఉద్యోగాలు ఇచ్చారా, లేకపోతే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశారా, రైతుల సమస్యలు ఏమైనా పరిష్కారం చేశారా? ఏ కర్నూలులోనైతే సభ ఏర్పాటు చేశారో ఆ కర్నూలు జిల్లా నుంచి వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా వలస బాట పడతా ఉన్నారు. కూలీలే కాకుండా ఇంతో భూములు ఉన్న రైతులు కూడా పొట్ల చేత పట్టుకొని వాళ్ళందరూ కూడా వలసలు పోతా ఉన్నారు. దాని గురించి ఒక్క మాట మాట్లాడరు. మీరు ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమి లేకుండా మీరు ఒకరినొకరు పొగడ్తలు ముంచెత్తుకొని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన, దేశం అభివృద్ధి చెందుతుందని ఈయన, 2047కి మనకు తిరిగి ఉండదని చెప్పి మరొకరు మీరు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాంక్రీట్ గా అయ్యా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చి ఈ 11 ఏళ్ల కాలంలో దేశంలో బిలో పవర్టీ లైన్ తగ్గించాం, లేదా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాం, లేదా కరప్షన్ తగ్గించాం, లేదా విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఈ మేరకు వెనక్కు తెప్పించగలిగాం. మీరు ఆ ఇష్యూ చెప్పండి. లేదా ఇవాళ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, రైతుల ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగాం. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడిందని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇవాళ ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఏ ఒక్క పంట పండించిన రైతు కూడా ఇవాళ సుఖంగా ఉండడంలే. అదే కర్నూలు జిల్లాలో టొమాటో పండించిన రైతులు రోడ్లో పోస్తా ఉన్నారు, ఉల్లిగడ్డ పండించిన రైతులు రోడ్లో పోస్తా ఉన్నారు. సీఎం గారి సొంత జిల్లాలో మామిడి పండించిన రైతులందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. ధాన్యం పండించిన రైతులు కూడా అధోగతి పాలవుతా ఉన్నారు. ఏ ఒక్క పంట పండించిన రైతు కూడా నేను సుఖంగా ఉన్నాను, నాకేమి సమస్యలు లేవని చెప్పిన రైతే లేడు. మీ సొంత జిల్లాలో లేరు, మీరు మీటింగ్ పెట్టిన కర్నూలు జిల్లాలో అదే పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ 11 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఏమిచ్చింది? రాష్ట్ర విభజన బిల్లు ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014లో వారు ఆనాడు ప్రభుత్వం ఏం చెప్పింది మనకు, ఆ చెప్పిన వాటిలో ఈ ప్రభుత్వం 11 ఏళ్ల కాలంలో ఏమి నెరవేర్చింది, ఏమి నెరవేర్చాల్సి ఉంది, దానిపైన క్లియర్గా శ్వేతపత్రం విడుదల చేయండి. అదే టీవీల్లో చర్చలు చేద్దాం, అదేవిధంగా పత్రికల్లో మాట్లాడుకుందాం. వీలైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్లో కూడా రాజకీయాలకు అతీతంగా మన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం. మీరేమంటే ఈ 2 రోజుల నుంచి ఈ వారంలో మీ ప్రచారం అంతా ఏమంటే అమరావతి రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము, విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో రాష్ట్రం నడుస్తా ఉందని మీరు ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు అది నిన్న చెప్పండి అమ్మా. ఇప్పుడు జిఎస్టీ సభ అని చెప్పడానికి పేరుకే కానీ మేము కలిసికట్టుగా ఉన్నాము అని ప్రజలకు చూపించుకోవడానికో, లేదు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి వెళతారు, మేమైతే ఏమీ అడగలేము అన్నట్టుగా ఆ సభ ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? వాళ్ళు కలిసేట్టుగా ఉంటామంటే దానికి ఎవరికి అభ్యంతరం లేదమ్మా, వాళ్ళు ఉండమనండి. పైగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కదా 15 ఏళ్ల పాటు ఇట్లే ఉంటామని. 15 కాదు 51 ఏళ్ళు ఉండండి, తప్పేం లేదు. కానీ మీరు ఏం చేశారు, ఏం చేయడానికి మీరు ఇంకా 15 ఏళ్ళు ఉంటారు, దానికి సమాధానం చెప్పాలి. మీరు రాష్ట్రంలో మొత్తం పబ్లిక్ రంగాన్నంతా కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్తా ఉన్నారు.
ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తా ఉన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ 22 హోటళ్లు ప్రైవేట్కి ఇస్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లు 32 డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇస్తా ఉన్నారు. విద్యారంగాన్ని ఆల్రెడీ మొత్తం ప్రైవేట్కి అప్పచెప్పారు. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో 70% ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇంటర్మీడియట్ విద్య, యూనివర్సిటీ విద్య, ఇంజనీరింగ్ కాలేజీలు, పైగా గర్వంగా చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నేను ఏ విమర్శలు కూడా లెక్క చేయకుండా ఆనాడు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చా కాబట్టే ఇవాళ ఇంతమంది దీనికంతా వాళ్ళంతా అభివృద్ధి అయిపోయినారని చెప్తాను. మరి నువ్వు కాలేజీలన్నీ ప్రైవేట్కి ఇస్తే అభివృద్ధి అవుతుందంటే మొత్తం ఇచ్చేసాయి, నీ గవర్నమెంట్ కూడా ఇచ్చేసాయి. నీకంటే ప్రైవేట్ వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నీకంటే ఎక్కువ ఉంటాయి కంప్యూటర్లు అన్ని కూడా, సమాచార వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీ కూడా మీకంటే ఎక్కువ ఉంటుంది. అసలు మీరు అసలు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ఏమైనా పోగొట్టగలిగారా? రైతు సమస్యలు ఏమైనా పరిష్కారం చేయగలిగారా? కరప్షన్ ఏమైనా తగ్గించగలిగారా? మీరు ఏం చేశారో చెప్పకుండా ఎంతసేపు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాము. ఎట్లా అభివృద్ధి చేశామంటే ఇవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చాము కాబట్టి అభివృద్ధి అయిందంటే, అవి ప్రైవేట్కి ఇవ్వడానికి అదే అభివృద్ధికి మంత్రం అయితే అసలు కష్టపడాల్సింది ఏం లేదు, కష్టపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఊడిగం చేయడానికి నీలాంటి ఒక సీనియర్ పాలిటీషియన్, ఒక ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు నీకంటే నాకంటే బాగా తెలివైన వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళ ఎంటర్ప్రీనర్స్. వాళ్ళకి ఊడిగం చేయడానికే నేనున్నాను. వాళ్ళకి ఊడిగం చేస్తేనే మంచి ముఖ్యమంత్రి, దాని ద్వారానే అభివృద్ధి అవుతుందంటే ఇంకా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి నేను సూటిగా అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, అయ్యా 11 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వాల్సి ఉంది, రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏంటి, ప్రత్యేక హోదా గురించి ఏమిటి, పోలవరం గురించి ఏమిటి, స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు ఏం చెప్పారు, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. సార్, ఆనాడు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఇప్పుడు తనయుడు నారా లోకేష్ గారి హయాంలో గూగుల్ వచ్చింది. సో ఈ గూగుల్కి సంబంధించి పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు అంటూ ఒక రాజకీయం నడుస్తోంది గూగుల్ చుట్టూ. ఏమంటారు మీరు? మంచిదేనమ్మా, మైక్రోసాఫ్ట్ వచ్చినా గూగుల్ వచ్చినా దాని ద్వారా రాష్ట్రానికి ఇంతో మేలు జరుగుతుందని చెప్తే దాన్ని ఎవరు కాదన్నారు. కానీ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ మీరు ప్రచారం చేసుకుంటున్నారు. నేను అడుగుతాను, ఇవాళ గూగుల్ పరిశ్రమ వచ్చాను, మేము కూడా వెల్కమ్ చెప్తాం. కానీ దాని ద్వారా నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమేమి సమకూరుస్తా ఉంది, తర్వాత ఏ అంశాల్లో వారికి మనం సహకరిస్తా ఉన్నాం, దీని ద్వారా మనకు వచ్చే ఉపాధి ఎంత, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, విశాఖపట్నం అభివృద్ధి ఏ మేరకు దీని ద్వారా జరగడానికి అవకాశం ఉంది, దానిపైన ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, వాస్తవాలు చెప్పాలి. మీరు వాస్తవాలు చెప్పకుండా 1,88,000 ఉద్యోగాలు వస్తాయని ఒకరోజు టీవీలో స్క్రోలింగ్ చేస్తారు. ఇంకొక నాయకుడు వస్తాడు, ఇంకా అసలు గూగుల్ వచ్చేసింది, ఇంకా మనకు అడ్డమే లేదు, ప్రపంచంలోనే మనం ముందుకు పోతున్నామని ఇంకోరు ప్రచారం చేస్తారు. కాబట్టి నేను అనేది ఏమంటే, వాస్తవాలపైన ఆధారపడి మీరు ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా వెల్కమ్ చెప్తాం. మేము అపోజిషన్ పార్టీ కాబట్టి మీరు ఏం చేసినా తప్పు పట్టాలి, ప్రధాని బురద జల్లాలని మాకేం లేదు. మీరు వాస్తవాలు చెప్పండి, దానికి ఎలక్ట్రిసిటీ ఎంత ఇస్తారు, పర్యావరణ సంబంధమైన సమస్యలు ఏంటో చెప్పండి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక వెసులుబాటు ఏంటో అది చెప్పండి. తప్పేం లేదు, ఇస్తాం కొన్ని సందర్భాలు. ఇవాళ కర్ణాటక మంత్రి గారు చెప్తా ఉన్నారు, మీరు భారీ ఎత్తున వారికి రాయితీలు ఇచ్చారు కాబట్టి అది ఆంధ్రాకు వచ్చింది అని. ఇంకొక మాట ఓకే, ఇచ్చారు, మంచిదే సార్. ఇంకొక మాట కూడా అంటున్నారు, కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే గారు ఏమంటున్నారు, మీరు గూగుల్కి ఇచ్చిన సబ్సిడీలు గనక ఇచ్చినట్లయితే రాష్ట్రాలు దివాలా తీయాల్సిందే. ఈ మాటను స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. నిజమే అంటారా? ఖర్గే గారు వారి రాష్ట్రం యొక్క వారి ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్పారు. మన రాష్ట్రం ఏమో ఏది ఏమైనా సరే ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని వాళ్ళ గూగుల్ నీటికి తెస్తే తద్వారా ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ కావడానికి అవకాశం ఉందని వీళ్ళు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు. ఇచ్చిన దానికంటే కూడా నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు దాచిపెట్టడం తప్పని నేను అంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఏమేమి ఇచ్చారో చెప్పండి. ఇవాళ మీరు ఆ రోజు కియా కార్ల ఫ్యాక్టరీ రావడానికి కూడా రాయితీలు ఇచ్చారు, తెచ్చారు.
కానీ ఇవాళ మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం, దాన్ని మేము తప్పుపట్టలే. ఆ రోజు కూడా నిజంగానే కియా కార్ల ఫ్యాక్టరీకి ఆ రాయితీలన్నీ ఇచ్చి ఉండకపోతే వారు వచ్చి ఉండేవారు కాదు. ఇవాళ గూగుల్ విషయంలో కూడా మీరు ఇచ్చి ఉండొచ్చు, కానీ మీరు ఎందుకు దాచిపెడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. తర్వాత ఎందుకు మీరు బూస్టప్ చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు వాస్తవంగా ఏమి రాయితీలు ఇచ్చారు, ఆ రాయితీలు అన్ని కూడా బయటపెట్టండి. దీని ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు జరగబోయే మేలు గురించి చెప్పండి. అది చెప్తే అది వాస్తవ రీతిలో మీరు వివరిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా మీకు సహకరిస్తారు. కానీ మీరు ఏం చేస్తా ఉన్నారంటే వాస్తవాలు దాచిపెడతా ఉన్నారు. తర్వాత అనేక అంశాల విషయంలో మీరు పూర్తి బూస్టప్ చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమంటే మీ పైన అపనమ్మకం పెరుగుతాం. మీరు అట్లా చేయాల్సిన అవసరం లే. అయ్యా మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్నారు. నిజంగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చింటే మన అందరికి కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చిండేవి. ఈ 16 నెలల కాలంలో మీరు 16,000 పోస్టులు డిఎస్సి టీచర్ పోస్టులు తప్ప మీరు మిగతా ఉద్యోగాలు ఏమి కూడా ఇవ్వలేకపోయారు. అది వాస్తవం. మీరు దాన్ని మభ్యపెట్టి మొత్తం అంతా కూడా అది బయట కనపడకుండా చేసి గూగుల్ వచ్చింది, దీంతో మొత్తం రాష్ట్రం అంతా స్వరూపమే మారిపోతుంది అంటే అది అంగీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇవాళ ప్రజలు కూడా అమాయకంగా లేరు. వారు కూడా అనేక విషయాలు తెలుసుకుంటా ఉన్నారు. అది మీడియా ద్వారా కానీ, లేదంటే ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేదంటే రాజకీయ ప్రసంగాల ద్వారా కానీ అనేక విషయాలు వారు కూడా తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి కోరేది ఏమంటే, ఈ గూగుల్ రావడానికి మీరు ఇచ్చిన రాయితీలు ఏమిటి, దీని ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి, అభివృద్ధికరంగా ఏ రకంగా మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంది, వీటిపైన ప్రజలకు వివరించాలని ఇప్పుడు కోరుతాం. ఓకే సార్, కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ పై విధిస్తున్న ఆంక్షలకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? కర్ణాటక ప్రభుత్వము అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ముందున్నాయి. అదేవిధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలోనే ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఎట్టేమంటే ఇవాళ ఒక మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో, హింసను రెచ్చగొట్టే పద్ధతిలో ఏ ఆర్గనైజేషన్ పనిచేసినా సరే దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు అడ్డు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇవాళ మనది మతాతీత లౌకిక రాజ్యాంగం, మనది సెక్యులర్ స్టేట్. ఇండియా అనేది మన ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం, మత ఉన్మాదాన్ని రెచ్చగొడతాం, మైనారిటీలను భయభ్రాంతికి గురి చేస్తామని ఎవరన్నా సరే దాన్ని సహించాల్సిన అవసరం లేదు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో దానిపైన వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము వారు కన్నెర్ర చేస్తా ఉన్నారు. మీరు కన్నెర్ర చేసినా, మీరు ఏం చెప్పినా మీరు కూడా రాజ్యాంగానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది. మాకు రాజ్యాంగము అక్కర్లేదు, మేము రాజ్యాంగానికి అతీతంగా ఉంటాము, రాజ్యాంగాన్ని మేము గౌరవించము అంటే అలాంటి వారికి అది ఖచ్చితంగా మన ప్రజలు ఒప్పుకోరు, మన రాజకీయ పార్టీలు ఒప్పుకోవు, ప్రభుత్వాలు కూడా అంగీకరించవు. సార్, మరోపక్క రేపు తెలంగాణలో బీసీల బంద్, ఎందుకు అది బంద్ వరకు వెళ్ళిందంటారు? తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ముందుగా జనగణన జరిపింది. జనగణనలో దాదాపు 56% మంది జనాభా బీసీలు ఉన్నారని తేల్చారు. దీనిపైన వారు కమిటీ వేసి ఆ కమిటీ సూచన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ 42% రిజర్వేషన్ దాన్ని అమలు చేయకూడదని చెప్పి కొంతమంది హైకోర్టులో వారు బిల్ దాఖలు చేశారు. దానిపైన విచారణ జరిగింది. కాబట్టి ఏమంటే అది కోర్టులో ఉంది కాబట్టి ఇవాళ దాన్ని ఇచ్చేయాలని చెప్పి, దీనికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న గవర్నర్, ఎవరైతే తెలంగాణ గవర్నర్ ఉన్నారో వారు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కూడా దానికి ఆయన కన్సెంట్ ఇవ్వకుండా దాన్ని ఆపేస్తారు. దానివల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమైంది. నిజంగా అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేశారు. ఆ 2 బిల్లుల ప్రకారం 42% రిజర్వేషన్ బిల్లులు ఆయన గవర్నర్ ఆమోదిస్తే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండేది, అప్పుడు ముందుకు సాగడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది బీజేపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఇది ఒక పక్కేమో బీజేపీ ఎంపీలు ఇక్కడ వచ్చి చెప్తా అన్నారు,
మేము కూడా బీసీ బంద్కు మద్దతే అని. మరోవైపు ఏమో వాళ్ళ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఈ 42% రిజర్వేషన్ల అమలు కాకుండా అన్ని రకాల ఆటంకాలు కల్పిస్తా ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బంద్ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మద్దతు ప్రకటించడమే కాకుండా రేపు వీరికి సంఘీభావంగా మచిలీపట్నంలో బీసీ సంఘాల నాయకులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. సార్ వాళ్ళ డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి సార్? వాళ్ళ డిమాండ్స్ పైన ఖచ్చితంగా కోర్టులో కూడా జరగాలి. ముఖ్యంగా గవర్నర్ ఆమోదించాలి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాళ్ళకి స్థానిక సంస్థల్లో వారికి సీట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఆమోదించాయి. ఇప్పుడు శాసన సభలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశారు. ఆ బిల్లు ఆమోదించబడింది. కాబట్టి ఆ బిల్లును తొక్కిపెట్టడానికి మన గవర్నర్ గారు ప్రయత్నం చేయడం సరైంది కాదు. ఖచ్చితంగా ఆ బిల్లుకు ఆమోదం తెలియజేయాలి, దాన్ని అమలులోకి తేవాలని చెప్పి కోరుతాం. సార్ ఇప్పుడు వందలాదిగా నక్సలైట్లు లొంగిపోతున్నారు సార్. ఇప్పటి వరకు మనకు తెలిసింది 208 మంది లొంగిపోయారు అని. ఒకసారి చెప్తారా, ఎందువల్ల అంటారు? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వము వారు ఒక పనిగా పెట్టుకుని వాళ్ళ నక్సలైట్లు ఊచిపోతకు వస్తా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ గా తీసుకొని ముఖ్యంగా అబూజ్బండ్ అడవుల్లో ఎవరైతే ఉన్నారో ఆ అడవుల్లో ఉంటున్న వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది గుర్తించే ఆ నక్సలైట్ నాయకులు కూడా వాళ్ళు చర్చల కోసం వారు కూడా ముందుకు వచ్చారు. చర్చలు చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వము, ఇది ఒక ప్రజాతంత్ర విధానం ద్వారా కేంద్రంలో వారు అధికారంలోకి వచ్చారు. ఈవెన్ రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారు అధికారంలోకి వచ్చారు. ఒక సంస్థ మేము ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడానికి, చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వారితో మాట్లాడాలి. వారి డిమాండ్స్ ఏమో తెలుసుకోవాలి. వారు వాళ్ళతో మేము మా చర్చలే చేయము, మిమ్మల్ని చంపడమే మా కర్తవ్యం అని అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అనిపించుకోదు. ఏదేమైనా సరే ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితుల్లో, స్థానికంగా ఉన్న పరిస్థితులు, అక్కడ తీవ్రమైన ఒత్తిడి రావడం, నక్సలైట్లు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టడంతో ఇవాళ చాలా మంది లొంగిపోతా ఉన్నారు. ఇది అయినా దీనికి ఇది ఒక సరైన పరిష్కారం అయితే కాదు. ఈ సరైన పరిష్కారం ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు చేయడానికి ముందుకు రావాలి, వారితో చర్చించాలి. చర్చించిన తర్వాత వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే ప్రభుత్వం పరిశీలన చేసి పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఒక ప్రజాతంత్ర పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు, అది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఈవెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా సరే, నేను చర్చలకు వస్తాను అన్నప్పుడు నేను చర్చలు చేయను, చర్చలు నేను తిరస్కరిస్తున్నాను చెప్పే హక్కు ప్రజాస్వామిక ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చర్చలు చేయాలని కోరుతాను. ఇప్పుడు వాళ్ళు ప్రాణ భయంతో లొంగిపోతున్నారా, లేకపోతే నిజంగానే మనసు మార్చుకుని ఇది ఈ దారి కరెక్ట్ కాదు అనుకుని వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి లొంగిపోతున్నారా అని అనుకోవచ్చా? ఇది రాష్ట్రాలకి మంచిదే అంటారా? ఇప్పుడు ప్రాణ భయంతో లొంగిపోవచ్చు, కొంతమంది ప్రాణ భయంతో లొంగిపోవచ్చు, కొంతమంది వాళ్ళు రియలైజేషన్ కూడా వచ్చి ఉండొచ్చు, లేదంటే మారిన పరిస్థితుల్లో ఇది వీలు కాదని ఒక అంచనాకి వచ్చి ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ చెప్పేది ఏమంటే మనమందరం కూడా బయట ఉన్నాం, వారు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అడవుల్లో ఉన్నారు, ఆయుధాలు ధరించి ఉన్నారు. ఆయుధాలు ధరించి ఉన్న ఒక సంస్థ మేము ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ఇవాళ ఎన్నికల ద్వారా అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? వారితో మీరు చర్చలు చేయండి. చర్చలు చేసిన తర్వాత మీరు అన్ని సమస్యలు ఏ ప్రభుత్వం పరిష్కారం చేయదు. వారు చెప్పిన ఏవైతే జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది, అది చేయండి. తర్వాత వారు మీరు ప్రభుత్వం కూడా సూచన చేయండి, మీరు ఆయుధాలు వదలండి అని చెప్పండి, తప్పేం లేదు. జనజీవన స్రవంతిలోకి రావాల్సిందే. మేము కూడా చెప్తాం, సిపిఐగా కూడా మేము చెప్పేది ఏమంటే ఇవాళ ఆయుధాలు ధరించి మీరు అడవుల్లో ఉన్నంత మాత్రాన, లేదా కంటికి కన్ను పంటికి పన్ను అనే ఒక సిద్ధాంతం ద్వారా మీరు చేయడం ద్వారా మీరు సాధించేది ఏమీ ఉండదు. మీరు కూడా జనజీవన స్రవంతిలోకి రాండి, అందరం కూడా కలిసి పని చేద్దామని కూడా మేము వారికి పిలుపునిస్తాము. ఇప్పుడు కాబట్టి ఏమంటే
ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం అంటే ఎటువంటి ఏం చేయాలంటారు? వాళ్ళు మరలా మనసు మార్చుకుని అడవుల బాట పట్టకుండా ఉండాలి అంటే ఏం జరగాలంటారు? ఎవరైతే జనజీవన స్రవంతిలోకి రావడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మళ్ళీ వారికి ఇబ్బందులు పెట్టడము, వాళ్ళకి మళ్ళీ కొత్త కేసులు పెట్టడము, లేదా వాళ్ళని జైలు పాలు చేయడం కాకోకుండా ఎవరైతే జనజీవన స్రవంతిలోకి వచ్చారో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి కుటుంబ పరిస్థితులు ఏమిటి, వారి చదువు సంధ్యలు ఏమిటి, వీటన్నిటి కూడా పరిశీలన చేసి వారు కూడా ఇతర ప్రజానీకంతో పాటు కలిసి జీవించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా వారు కూడా మనతో పాటు కలిసి పనిచేయడానికి సామాజిక అభివృద్ధిలో వారు కూడా ఒక రకం పాత్ర పోషించడానికి ప్రభుత్వం సహకరించాలి. కాబట్టి ఏమంటే ప్రభుత్వం కూడా చాలా లిబరల్ గా, మరో మాటలో చెప్పాలంటే వారి పట్ల ఉదారంగా వ్యవహరించడమే కాదు, అన్ని రకాలుగా వారిని ఆదుకునే పద్ధతిలో ముందుకు సాగితేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.